హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా క్విక్ అయిపోయే ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం రండి. మన ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా రుచికరమైన ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందాము చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? రండి, వచ్చేసేయండి. ఫస్ట్ నేను బాస్మతి బియ్యం ఒక గ్లాస్ నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. నార్మల్ రైస్ అండ్ బాస్మతి బియ్యం రెండు కలిపి పెట్టుకున్నాను. అండ్ ఒక ఎసురుకి నేను ఫుల్ వాటర్ తీసుకొని దాంట్లో బిర్యానీ మసాలాస్ మొత్తం వేసేసాను. అయిన తర్వాత ఎగ్స్ మనం ఉడకపెట్టుకొని ఇలా పసుపు కారం పట్టించి కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. అండ్ ఎసురు కాగాక ఇలా మనం బియ్యాన్ని వేసుకోవాలి ఎసురులో. ఈ ఎసుట్లో కొంచెం నిమ్మకాయ వేసుకోండి, అన్నం అనేది తెల్లగా వస్తుందండి బాగా. అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే అన్నం అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుంది, అందుకు మనం ఆయిల్ యూజ్ చేస్తాము. ఈ రైస్ ఒక 70% ఉడికితే చాలండి. ఇలా నేను చూపించిన విధంగా ఇట్లాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ఇట్లా అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ ఎసురు ఒక గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకోండి. అండ్ ఈ ఎగ్స్ మనము ఆయిల్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక పక్కన తీసుకొని అదే ప్యాన్లోనే 2 స్పూన్స్ నెయ్యి వేసి ఇట్లా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ టమాటో ప్యూరీ వేసి ఆయిల్ అంతా పైకి తేలేంత విధంగా మనం మగ్గించుకోవాలి. దీంట్లో కొంచెం గరం మసాలా అండ్ పసుపు, కారం, కర్డ్ అన్నీ వేసి కలుపుకోవాలి. కర్డ్ ఎందుకంటే గ్రేవీ చిక్కగా వస్తుంది, అందుకే మనం కర్డ్ యూస్ చేస్తాము బిర్యానీలో. అది కారం కొంచెం స్పైసీ కాబట్టి మేము ఒక 2 స్పూన్స్ వేసుకుంటాము. మనకి స్పైసీ తగినట్టు మనం కారం వేసుకోవచ్చు. అండ్ దీంట్లో కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి, 1 స్పూన్. చూడండి గ్రేవీ ఎంత థిక్గా వచ్చిందో. మన ఎసురు ఉంటే మనం గ్లాస్ వాటర్ పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ కొంచెం వాటర్ దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. అండ్ లాస్ట్లో కొంచెం ఇట్లా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత ఆ గ్రేవీలో ఎగ్స్ని బాగా మసాలా పట్టించేంత వరకు ఉడకనివ్వాలి. దానికి ఉప్పు కారం అంతా పట్టిన తర్వాత కొంచెం గ్రేవీ అండ్ ఎగ్స్ అనేవి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో. ఇంకా లాస్ట్లో కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, దానిపైన ఒక 70% కుక్ అయిన రైస్ మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ దాని మీద పరిచేయాలండి. కొంచెం మందంగా పరిచేయండి, మరీ తిన్నిగా కాకుండా. అండ్ ఇందాక మనం కర్రీ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అండ్ గ్రేవీని మిడిల్ లేయర్లో వేయండి. ఇంకా చాలా మగ్గుతుంది. ఇలా నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి అన్నీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు. రెస్టారెంట్కి వెళ్ళి 400-500 పెట్టే బదులు ఇంట్లో రుచికరమైన వంట చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి కొట్టిస్తే ఎంత తృప్తిగా ఉంటుంది, మీరే చెప్పండి. అండ్ ఇంకో లేయర్ పైన రైస్ వేయండి. కొంచెం అంత మందంగానే వేయండి పైన కూడా. చూడండి అన్నం ఎంత పొడి పొడిగా ఉందో. ఆయిల్ వేసుకుంటే ఇంత పొడి పొడిగా ఉంటుంది అండ్ వైట్గా ఉంటుంది నిమ్మకాయ పిండుకుంటే. అండ్ పైన గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర అండ్ నిమ్మకాయ కూడా అప్పుడే పిండేసుకోండి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అండ్ జీడిపప్పు ఆప్షనల్ అండి, మీ ఇష్టము. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసాను. నేను ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి వాడనండి. నా దగ్గర కుంకుమ పువ్వు ఉంటే నేను పాలలో కలిపి వేస్తాను. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను జస్ట్ ఏ కలర్స్ వేయడం లేదు. ఇందాక మనం ఎసురు వాటర్ ఉన్నాయి కదా కొంచెం తీసి పెట్టుకునేవి, అవి కింద అడుగంటకుండా కొంచెం పైన చిలకరించండి అడుగుకు వెళ్ళేంత వరకు. అండ్ నేను దమ్ పెట్టడానికి ఇలా బొగ్గులు తీసుకొని గ్యాస్ మీద కాల్చాను. అది ఒక చిన్న గిన్నెలో వేసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. నేను చూపించిన విధంగా అది ఇట్లా మధ్యలో పెట్టి మూత పెట్టి ఏదైనా ఒక పైన వెయిట్ ఉండేది పెట్టాలి. నేనైతే రోల్ పెట్టానండి.
ఒక 15 మినిట్స్ అలా దమ్ పెట్టి వదిలేసామనుకో లో సిమ్లో చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, ఇలా నేను చూపించిన విధంగా చేయండి. అసలు ఓపెన్ చేస్తేనే నెయ్యి ఫ్లేవర్, ఆ బిర్యానీ స్మెల్ చాలా బాగా దమ్ పట్టేసింది. మీరు కూడా ఇంట్లో చేసుకొని అందరికీ పెట్టి చాలా బాగా ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.